మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో చాలా ముఖ్యమైనటువంటి ఈ యొక్క విజయానికి కీలక పాత్ర వహించే కరెంట్ అఫైర్స్‌ని ఇప్పుడు చూద్దామండి. ఇది వీడియో మూడవదండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లతో 25 బిట్లతో విత్ ఎక్స్‌ప్లనేషన్‌తో మీ ముందుకు రావడం జరిగింది. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీలాంటి మిత్రులకు ఎంతో మందికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇలాంటి వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024లో 24 మస్కట్ ఏది? ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 2 మంచు చిరుత. మరి దీనికి మరో పేరే ఇంగ్లీష్‌లో స్నో లెపర్డ్ అంటారు. స్నో లెపర్డ్. మరి ఇది లడఖ్ ప్రాంతంలోని స్థానిక పేరండి. ఆ పేరు ఆ యొక్క ప్రాంతం కూడా చాలా అందమైనదండి. ఇక్కడ ఉన్నటువంటి మంచు చిరుత చాలా అందమైన జాతికి స అందమైన జాతికి చెందిందండి. మరి ఈ యొక్క మస్కట్ అనేది గాగుల్స్ మరియు స్కార్ఫ్ ధరించి ఉంటుందండి. శీతాకాలపు ఇక క్రీడాకారులు ధరించే విధంగా ఈ యొక్క మంచు చిరుతనైతే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి ఇందులో భారతీయ జెండా రంగుల్ని ధరించి ఉంటుందండి ఈ యొక్క మస్కట్. ఓకేనండి. రెండోది చూద్దామండి. ఇటీవల వార్తల్లో చూసినటువంటి కరాయివట్టి పక్షుల అభయారణ్యం మరియు లాంగ్వుడ్ షోల రిజర్వ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, తమిళనాడు. మరి మూడోది చూసుకున్నట్లయితే ఇటీవల వార్తల్లో చూసినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ ఇన్వెస్టర్స్ నెట్వర్క్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 3 ఎడ్యుటెక్ ఆవిష్కరణలకు మద్దతు పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం అండి. ఇక్కడ ఏఐసిటిఈ ఫుల్ ఫామ్ కూడా అడిగే అవకాశం ఉందండి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. దీనిలో భాగంగా ఎడ్యుటెక్ ఆవిష్కరణలకు మద్దతు పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడమే ఇక్కడ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ ఇన్వెస్టర్ నెట్వర్క్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అండి. నాలుగో చూద్దామండి. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో అంచనా వేసినటువంటి మొత్తం వ్యయం ఎంత? మరి ఆన్సర్ ఆప్షన్ 1 47.66 లక్షల కోట్లు. 47.66 లక్షల కోట్లు. ఐదో చూద్దామండి. అంతరించిపోతున్నటువంటి అటవీ గుడ్లగూబ ఇటీవల ఏ టైగర్ రిజర్వ్లో కనిపించింది? అంతరించిపోతున్న జాతుల్లో అటవీ గుడ్లగూబ కూడా ఉందండి. అది ఎక్కడ కనిపించింది అంటే ఆన్సర్ ఆప్షన్ 2 మెల్ఘట్ టైగర్ రిజర్వ్ అండి. ఈ మెల్ఘట్ టైగర్ రిజర్వ్ అనేది మహారాష్ట్రలో ఉందండి. మహారాష్ట్రలో. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి బోర్ టైగర్ రిజర్వ్ కూడా మహారాష్ట్రలోనే ఉందండి. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్లో ఉందండి. మధ్యప్రదేశ్. అదేవిధంగా వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ కూడా మధ్యప్రదేశ్లో ఉందండి. ఈ రెండు మధ్యప్రదేశ్, ఈ రెండు మహారాష్ట్ర అండి. నెక్స్ట్ ఆరో చూద్దామండి. ఇటీవల యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ చెల్లింపు వ్యవస్థను ఆమోదించినటువంటి మొదటి యూరోపియన్ దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్. ఇక్కడ మనకి యూపీఐ ఫుల్ ఫామ్ అడుగుతుంటాడండి. మరి యూపీఐ ఫుల్ ఫామ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అండి. ఈ వ్యవస్థను ఆమోదించినటువంటి మొదటి యూరోపియన్ దేశము ఫ్రాన్స్ అండి. మరి ఏడో చూద్దామండి. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి లాంటానా కెమెరా అంటే లాంటానా అంటే ఏమిటి? క్రింది వానిలో దేనికి చెందింది? ఇక్కడ దీనిని సాధారణంగా లాంటానా అని పిలుస్తుంటారండి. ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 1 పుష్పించే మొక్క అండి. ఈ పుష్పించే మొక్క ఆ మొక్క కూడా ఎలాగంటే ఒక దుస్తులుగా మారే పువ్వుగా
మారిందండి. ఈ ఆకర్షణీయమైనటువంటి పుష్పం యొక్క రంగులు కాలక్రమేణా మారుతూ ఉండడం వల్ల దీనికి లాంటానా అనే పేరు పెట్టడం అయితే జరిగిందండి. ఎనిమిదవదండి, అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపినందుకు ఇటీవల ఏ రష్యన్ వ్యోమగామి రికార్డు సృష్టించారు? ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 4 ఒలెగ్ కొనినెంకో. ఒలెగ్ కొనినెంకో 878 రోజుల 12 గంటల 16 నిమిషాలు గడిపారండి అంతరిక్షంలో. పడల్కా పేరు మీద ఈ యొక్క రికార్డు ఉండేది. ఇప్పుడు ఆ రికార్డు అతను ఏంటంటే జస్ట్ నిమిషాలు సెకండ్ల తేడా అండి, అంతే. 878 రోజుల 11 గంటల 29 నిమిషాలండి. సో ఈ విధంగా పడల్క అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపే వాడిగా ఉండేవాడు. ఇప్పుడు దానిని ఒలెగ్ కొనినెంకో దాన్ని రికార్డు బ్రేక్ చేశారండి. 9వ చూద్దామండి. ఇటీవల మరణించినటువంటి హగే గింగోబ్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఉండేవారు? మరి ఆన్సర్ ఆప్షన్ 4 నమీబియా అండి. నమీబియా. ఇక్కడ నమీబియా దేశ మొదటి ప్రధాని ఈయనండి. అదేవిధంగా ఈయన 2వ అధ్యక్షుడు కూడా అండి. మరి ఈయన సమయంలో పేదరికం, అసమానత, అవినీతిని తగ్గించడానికి ఎంతో కృషి చేశాడండి. ఈయన ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 2024 జూన్ 21వ తేదీన మరణించాడండి. అదండి నమీబియా మొదటి ప్రధాని అండి ఈయన. రెండవ అధ్యక్షుడు కూడానండి. మరి 10వ చూద్దామండి. భారతదేశం యొక్క మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ 1 హైదరాబాద్ అండి. హైదరాబాద్లో మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ప్రారంభించబడిందండి. దీన్ని ప్రారంభించిన వారు భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారండి. మరి ప్రారంభించిన తేదీ చూసినట్లయితే 2023 జూన్ 24వ తేదీ అండి. ఇది ఒక మ్యూజియం అండి. ఇందులో భారతదేశ చరిత్ర మరియు సంస్కృతిని తెలియజేసే శాసనాల యొక్క విస్తృత సేకరణ అంతా కలిగి ఉందండి. ఈ మ్యూజియంలో 3D ప్రదర్శనలు, టచ్ స్క్రీన్లు మరియు ఇంటరాక్టివ్ డిస్ప్లేలను ఉపయోగించి శాసనాలను అయితే ప్రదర్శిస్తుందండి. దీని ద్వారా సందర్శకులు శాసనాలు దగ్గరగా చూడడానికి, వాటి గురించి మరింత తెలుసుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. 11వదండి. ఇటీవల దేశంలో మొట్టమొదటి దేశీయంగా రూపొందించినటువంటి 155 స్మార్ట్ మందుగుండు సామగ్రిని రూపొందించడానికి మ్యూనిసన్స్ ఇండియా లిమిటెడ్తో ఏ ఇన్స్టిట్యూట్ సహకరించింది? ఆన్సర్ ఆప్షన్ 2 మద్రాస్ అండి. 12వ చూద్దామండి. 6వ ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరుగుతుంది? 6వ ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 దుబాయ్లో అండి. దుబాయ్. మరి 5వది చూసినట్లయితే దుబాయ్లోనే జరిగిందండి. మరి 4వది చూసినట్లయితే 5వది కూడా దుబాయ్లోనండి. 4వది అయితే చైనాలోని బీజింగ్లో జరిగిందండి. 3వది టర్కీ ఇస్తాంబుల్లో జరిగిందండి. 2వది మెక్సికోలో జరిగిందండి. 1వది బ్రెజిల్లో జరిగిందండి. ఈ విధంగా ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సదస్సులు ఈ విధంగా వరుస క్రమంలో ఉన్నాయండి. 5, 6 మాత్రం దుబాయ్ అండి. 6వ చూద్దామండి. సరే అండి. 13వ చూద్దామండి. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన ఏ రాష్ట్రం ద్వారా ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర. ఈ పథకం యొక్క ఉద్దేశము 65 సంవత్సరాలు పైబడినటువంటి పేద అవసరమైనటువంటి వృద్ధులకు సహాయం అందించడం అండి. మరి ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం కూడా 3,000 రూపాయలు నగదును అందించబడుతుందండి. ఈ డబ్బును వృద్ధులు వారి వైద్య ఖర్చులు, ఆహారం, దుస్తులు, ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవడం కోసం 65 సంవత్సరాలు యొక్క ఏజ్ లిమిట్ పెట్టారండి. ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన మహారాష్ట్ర అండి. మరి 14 పెట్టి చూద్దామండి. వార్తల్లో కనిపించే వ్యాక్సిన్ సేఫ్టీ నెట్ ఏ సంస్థ యొక్క చొరవ? ఇక్కడ
వ్యాక్సిన్ సేఫ్టీ నెట్ విఎస్ఎన్. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 2 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. ఇది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 100 కంటే ఎక్కువ దేశాల వైద్య నిపుణులు మరియు ఆరోగ్య సంస్థలు కలిగి ఉంటుందండి ఈ విఎస్ఎన్, వ్యాక్సిన్ సేఫ్టీ నెట్. ఇది దీని యొక్క లక్ష్యం ఏమిటంటే ప్రజలకు వ్యాక్సిన్ల గురించి తెలియజేయడం అండి. మరియు వ్యాక్సిన్ల భద్రత మరియు ప్రాముఖ్యతను వారి ఆందోళనలు పరిష్కరించడం అనేది ఈ యొక్క విఎస్ఎన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అండి. మరి 15 చూద్దామండి. ఇండియా ఎనర్జీ వీక్ 2024ను భారత ప్రధాని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 4 గోవా అండి. ఎనర్జీ వాల్యూ చైన్లోని వేరు భాగాలను ఒకే చోటకు చేర్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. గ్లోబల్ ఆయిల్, గ్యాస్ సీఈఓలతో మరియు వీళ్ళందరితోనూ కూడా ప్రధానమంత్రి ఈ యొక్క ఇండియా ఎనర్జీ వీక్ 2024ను గోవాలో ప్రారంభించడం జరిగిందండి. 16వదండి. మొబైల్ హెల్త్ కార్యక్రమం అంటే హెల్త్ కార్యక్రమం అయినటువంటి కిల్కారీ కార్యక్రమం. మొబైల్ హెల్త్ కార్యక్రమానికే మరో పేరు కిల్కారీ కార్యక్రమం ఇటీవల ఏ రాష్ట్రాల్లో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 గుజరాత్, మహారాష్ట్ర. ఈ కార్యక్రమం యొక్క కిల్కారీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందండి. మరి అదేవిధంగా గర్భం, ప్రసవం, శిశువు సంరక్షణ వంటి అంశాలపై వాయిస్ సందేశాల ద్వారా ఆరోగ్య సమాచారం మరియు చిట్కాలను అయితే ఈ కిల్కారీ మొబైల్ హెల్త్ కార్యక్రమం అందిస్తుందండి. మరి ఇది ఫిబ్రవరి 7వ తేదీన 2024న ఈ కిల్కారీ కార్యక్రమం ప్రారంభించబడిందండి. 17వదండి. ఇటీవల వార్తల్లో చూసినటువంటి ప్యూర్ ఫర్ ష్యూర్ చొరవ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎల్పిజికి సంబంధించిందండి. ప్యూర్ ఫర్ ష్యూర్ అనేది ఎల్పిజికి సంబంధించిందండి. 18వ చూద్దామండి. ఇటీవల ఏ దేశం తన సరికొత్త అంటార్కిటిక్ పరిశోధనా కేంద్రమైనటువంటి క్విన్లింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 చైనా అండి. మరి భారతదేశం చైనాతో పాటుగా అంటార్కిటికాలో పరిశోధనా కేంద్రాలు ప్రారంభించినవి చూసినట్లయితే రీసెంట్గా భారతదేశం భారతి అనే పేరు మీదుగా అంటార్కిటికాలో పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించిందండి రీసెంట్గానే. ఎప్పుడంటే 2023 డిసెంబర్ 16వ తేదీనండి. అదేవిధంగా చైనా కూడా మరొకటండి, జున్సెన్ అనే పరిశోధనా కేంద్రాన్ని అంటార్కిటికాలో ప్రారంభించిందండి. మరి మూడవది అర్జెంటీనా అండి. మారంబియో అనే పేరు మీద అర్జెంటీనా అంటార్కిటికాలో పరిశోధనా కేంద్రాలు అయితే రీసెంట్గా ప్రారంభించడం జరిగిందండి. మరి ఇక్కడ మన యొక్క బిట్లో క్విన్లింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన దేశం చైనా అండి. మరి 19వదండి. సుగంధ ద్రవ్యాలు మరియు వంట మూలికలపై కోడెక్స్ కమిటీ 7వ సెషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 కొచ్చిలో జరిగిందండి. కొచ్చి. 25వదండి. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి వ్యోమిత్ర రోబోట్ ఏ అంతరిక్ష యాత్రతో సంబంధం కలిగి ఉంది? చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 2 గగన్యాన్. 21వదండి. ప్రతిష్టాత్మక మహాగౌరవ్ అవార్డు 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ 1 నిఖిల్ ముకుంద్ వాగ్. మరి ఇది గోవా షిప్యార్డ్ లిమిటెడ్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అండి. ఈయనకు మహాగౌరవ్ 2024 అవార్డు అయితే లభించిందండి. 22వదండి. ఇటీవల వార్తల్లో పేర్కొన్నటువంటి మనటీస్ అంటే ఏమిటి? అంటే ఆన్సర్ ఆప్షన్ 1 పెద్ద జలక్షీరదాలు. మనటీస్ అంటే పెద్ద జలక్షీరదాలు అండి. 23వది వీట్ బ్లాస్ట్ ఇటీవల వార్తల్లో కనిపించింది.
గోధుమ పంటకు వచ్చే వ్యాధి క్రింది వానిలో దేని వల్ల వస్తుంది? వీట్ అంటే గోధుమలే కదండి. వీట్ బ్లాస్ట్ అంటే గోధుమ పంటకు వచ్చే వ్యాధి. దేనివల్ల ఈ వ్యాధి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఫంగస్ అండి. ఫంగస్ వల్ల వీట్ బ్లాస్ట్ అనే వ్యాధి అయితే వస్తుందండి. ఇది రీసెంట్‌గా కనిపించడం జరిగిందండి గోధుమ పంటలో. 24దండి, బాల కార్మికులను రక్షించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ ఎక్స్‌ని ప్రారంభించింది? ఆపరేషన్ స్మైల్ ఎక్స్‌ని ప్రారంభించడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3 తెలంగాణ అండి. దీనిలో బాల కార్మికులను రక్షించడం కోసం ముందుగా రీసెంట్‌గా ఒక ఆపరేషన్ అయితే చేశారండి సైబరాబాద్‌లో. 718 మంది చిన్నారులను బాల కార్మికులను పట్టుకొని మరి వాళ్ళైతే రక్షించడం జరిగిందండి. 718 మంది. సో నెక్స్ట్ బిట్ అండి. చివరి బిట్టు. మిత్రులు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేస్తే మీలాంటి ఎంతోమందికి యూజ్ అవుతుంది. మరి 25వ బిట్ చూద్దామండి. ఐఈడిఎస్ఎస్ పథకాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి 5గురు అధికారులను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 కర్ణాటక అండి. వీళ్ళు నిధుల దుర్వినియోగం చేశారండి. నిధుల దుర్వినియోగం చేయడంలో మరి ఎలాగంటే వికలాంగులకు సంబంధించినటువంటి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అమలులో విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినందుకు గాను వీళ్ళని ఈ 5గురిని జనవరి 30వ తేదీన సస్పెండ్ అయితే చేసిందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.